సో ఈరోజు మా లంచ్లోకి మెంతెం కూర పప్పు చేశాననమాట. టేస్ట్ అయితే చాలా వచ్చిందండి. సో ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వేడి వేడి అన్నంలో ఈ మెంతెం కూర పప్పు కొద్దిగా నెయ్యి వేసుకోండి అండ్ అలాగే మామిడికాయ పచ్చడి వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఆ టేస్ట్. సో దానికోసం మనం ముందుగా కుక్కర్ తీసుకొని పప్పు వేసుకోవాలి. పప్పు వేసుకొని వాష్ చేసుకోవాలన్నమాట. సో ఆ పప్పు వాష్ చేసుకున్న తర్వాత మనం అందులోనే కడుక్కున్న మెంతెం కూర వేసుకోవాలి. మెంతెం కూర వేసుకొని అందులోనే టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోవాలి. మీకు కారం అయితే కారం కూడా వేసుకోవచ్చు. సో నేను పచ్చిమిర్చి వేసుకున్నాను అనమాట. పచ్చిమిర్చి వేసిన తర్వాత మనం కొద్దిగా అందులో పసుపు వేయాలి. పసుపు వేసి అండ్ అలాగే టేస్ట్కి తగ్గట్టు చింతపండు వేసుకోవాలన్నమాట. మీరు పుల్లగా తింటే ఎక్కువ వేసుకోవచ్చు. మేము లైట్గానే తింటాం కాబట్టి కొద్దిగానే వేసాను. సో అలా చింతపండు వేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి మూత పెట్టేసి ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలన్నమాట. సో అలా 4-5 విజిల్స్కి కూడా ఉడకకపోతే మీరు ఇంకా 2 విజిల్స్ పెట్టుకోవచ్చు. సో నాకైతే 4 విజిల్స్కి పప్పు అనేది మెత్తగా ఉడికిపోయిందనమాట. సో అలా కుక్కర్ అనేది సైడ్కి పెట్టుకున్న తర్వాత మనం అదే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. సో ఆ కడాయిలో పోపు వేసుకోవాలన్నమాట. దానికోసం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసుకోవాలి. సో అలాగే అవి వేగిన తర్వాత పసుపు వేసిన తర్వాత కరివేపాకు వేసుకోవాలన్నమాట. సో కరివేపాకు వేసిన తర్వాత మనం ఉడికించిన పప్పు వేసుకోవాలి. పప్పు వేసుకొని మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకోవాలన్నమాట. సో అలా మసలిపోతే పప్పు అనేది రెడీ అయిపోతుంది.